మ్యాంగో, కొబ్బరికాయ, పుట్నాల పప్పు చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి అండి, మ్యాంగో, పుట్నాల పప్పు, తాలింపు కరివేపాకు, పొట్టుతో ఉన్న మినపప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు. ముందుగా ఈ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ మ్యాంగో కూడా ఇందులో సగం తీసుకోవాలి. పులుపు ఎక్కువ కాబట్టి పులుపు ఎక్కువ అయిపోతుంది, అందుకే చాలా తక్కువే తీసుకోవాలి. కొద్దిగా నూనె అండి, స్టవ్ పైన పెనం పెట్టి అది వేడయ్యే వరకు పెట్టుకోవాలి. కొద్దిగా పొట్టుతో ఉన్న మినపప్పు అండి, కొంచెం దోరగా ఎగనివ్వాలి. కొద్దిగా శనగపప్పు, కొన్ని ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు అండి, పచ్చిమిర్చి. ఇవన్నీ వేగినాయండి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఈ పుట్నాల పప్పు స్టవ్ మంట పెట్టకుండా ఆ వేడి పైన ఎగించాలండి. స్టవ్ వెలిగించొద్దు. ఈ తాలింపు వేసిన వేడి ఉంటుంది కదా, ఆ వేడి సరిపోతుంది. ఈ మ్యాంగో ముక్కలు, ఈ కొబ్బరి చిన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేయాలండి. కొబ్బరి, ఈ మామిడికాయ ముక్కలండి, కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మిక్సీ వేయాలండి. ఫస్ట్ ఇవన్నీ వేసేయాలండి. పచ్చిమిర్చి, కారం చూసుకొని వేసుకోండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకురావాలి. దీన్ని చేసి పెట్టుకుని తాలింపు వేసుకోవాలండి. మ్యాంగో, కోకోనట్, పుట్నాల చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది ఏ టిఫిన్కైనా చాలా బాగుంటుందండి. పొంగల్కి, పెసరట్టుకి, మన దోశకి, ఇడ్లీకి, ఇలా ఏది చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. మామిడికాయ వేసాం కాబట్టి చింతపండు అసలు వేయకూడదు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ.